ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి మాకు. ఆ కంప్లైంట్స్ మేరకు మా సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి ఇక్కడ ఇప్పుడు సర్ప్రైజ్ చెక్ చేశాము. చిత్తూరు ఎస్ఆర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఇంకా రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంటే రికార్డ్స్లోని ఎట్లాంటి తప్పుదలు జరిగాయి, అట్లాగే కరప్షన్ యాంగిల్లోని ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నదంతా వెరిఫై చేస్తున్నాము. ఈవినింగ్ వచ్చి స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ అవుతున్నారండి. అది మార్నింగ్ వరకు ఉండొచ్చు. అదంతా అయినాక ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసి మేము సీనియర్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాము. ఇంకా వెరిఫై చేస్తామండి. యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఒక 95,000 దొరికింది. స్టాఫ్ దగ్గర అందరి దగ్గర. ఇంకా వివరాలన్నీ నేను ఇప్పుడేం చెప్పలేను మీకు. మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నారని నేను వచ్చాను. ఒకటి ఏంటంటే అట్లేం లేదండి. అంటే బాగా కొంచెము హడావుడి చేస్తే ఎందుకన్నా మంచిదని లోకల్ పోలీసులు వచ్చారు, వచ్చి చూసుకొని వెళ్ళారు. నేను ఒక సర్ప్రైజ్ చెక్ వచ్చాను కదా, మీకు సర్ప్రైజ్ చెక్ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. ప్రశాంతంగా అది చెప్పనియండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు అంటే ప్రజలకి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, మాకు హెడ్ ఆఫీస్లో 1064 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అది మాత్రమే కాకుండా మా ఏసీబీ ఆఫీసర్స్కి మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాము. ఈ ఫోన్ నెంబర్స్కి మాకు ఇన్ఫామ్ చేస్తే, అంటే మామూలుగా ఏంటంటే ఒక కరప్షన్ జరుగుతున్నది అనే సమాచారం మాకున్నా కూడా దానికి తగిన ఆధారాలతో సహా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా 1064 హెడ్ ఆఫీస్ నెంబరు, అది టోల్ ఫ్రీ నెంబర్ అండి. తెలుసు కదా టోల్ ఫ్రీ నెంబర్ అంటే. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా, అట్లాగే మా జిల్లా అంటే తిరుపతిలో ఉండే ఏసీబీ ఆఫీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాము. ఆ నెంబర్స్ ద్వారా మాకు ఎటువంటి సమాచారం అన్నా పబ్లిక్ నుంచి ఇచ్చేటట్లుగా మీకు అప్పీల్ చేస్తాము. అది కొంచెం అదుపు అలాంటిది ఉండదండి. సర్ప్రైజ్ చెక్ కదా, అప్పుడు ఏమీ తెలియదు. కేసు అయితే కాదు, ఇది సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని. అంటే మేము సడన్గా వచ్చి చెక్ చేస్తాము, ఎక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటి సంగతి, అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం చేశారు ఏంటి సంగతి, అలాంటివన్నీ చూస్తాం. మేడం ఇప్పుడు ఈసీ నకలుకి అప్లై చేస్తే అది ప్రొసీజర్స్ అన్ని ఫాలో చేస్తారా లేదా అన్నది మేము చూడాలండి. నేనే అప్లై చేశాను. పబ్లిక్ నుంచే కంప్లైంట్ పూర్తిగా ఎంత అని చెప్తే మేము చెప్పగలుగుతాం. చాలా రిజిస్ట్రేషన్ లో అక్రమంగా చేస్తున్నారు, లేకపోతే ఏ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఏదో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య